ప్రతిఫలం. ఇక కథ మొదలు పెడదామా? ఈ కథను రాసిన వారు జి. హరినారాయణ. సూర్యాపురంలో దౌలత్రాం అనే ధనవంతుడు ఉండేవాడు. అతనికొక కొడుకు ఉండేవాడు. వారి వద్ద ధనం సంచులు మూలుగుతూ ఉండేవి. తండ్రి కొడుకులు లక్ష్మిని బందీఖానాలో పెట్టి పారిపోకుండా 1000 కళ్ళతో కాపాడుతూ ఉండేవాళ్ళు. తమ దగ్గర డబ్బున్నట్టుగా ఎవరికీ తెలియకుండా ఉండగలందులకు వాళ్ళు తిండికి కూడా సరిగ్గా లేని వాళ్ళలాగా జీవిస్తూ ఉండేవాళ్ళు. ఇదిలా ఉండగా ఆ ప్రాంతాల బందిపోటు భయం జాస్తి అయింది. చుట్టుపక్కల చాలా గ్రామాల మీద బందిపోటు దొంగలు పడి దోచేశారు. అనేక మంది ధనికులను చంపారు కూడా. వారి ఇల్లు తగలబెట్టేశారు. వాళ్ళు ఉన్నట్టుండి సూర్యాపురం మీద కూడా ఎప్పుడో పడి తీరుతారు. అందుచేత తండ్రి కొడుకులు ఒక ఉపాయం ఆలోచించారు. రాత్రిపూట మనం డబ్బంతా శ్మశానానికి పట్టుకుపోయి గుర్తుగా ఒక చోట పాతిపెట్టి తెల్లవారేలోపుగా ఇంటికి వచ్చేద్దాం అన్నాడు తండ్రి. అందుకు కొడుకు సరేనన్నాడు. ఆ రాత్రే వాళ్ళిద్దరూ ధనం మూటలు ఒక పలుగు పారా తీసుకొని అంధకారంలో శ్మశానానికి బయలుదేరారు. ఆ ఊళ్ళోనే ఒక బిచ్చగాడు ఉన్నాడు. వాడికి ఇల్లు వాకిలి లేదు. కట్టుకోవటానికి ఒక చింకి పాత మాత్రం ఉండేది. ఏళ్ల తరబడి ఎన్నడూ కడుపు నిండా తిండి లేక చిక్కి శల్యమై ఉన్నాడు. వాడు పగలల్లా పనికోసం తిరిగేవాడు. చీకటి పడగానే మాదా కబలం అని ఎత్తేసేవాడు. దొరికినంత తిని ఏ వీధి అరుగు మీదనో పడుకునేవాడు. ఈ రాత్రి ఈ బిచ్చగాడికి తిండి దొరకలేదు. నిద్ర పట్టక మేలుకొని పడుకొని ఉండగా వీధి వెంట పోతూ దౌలత్రాం అతని కొడుకు కనిపించారు. వాళ్ళ భుజాల మీద పెద్ద పెద్ద మూటలు ఉన్నాయి. ఒకరి చేతిలో పార, ఇంకొకరి చేతిలో పలుగు ఉన్నాయి. వాళ్ళు కొంచెమైనా చప్పుడు చేయకుండా మునివేళ్ల మీద నడుస్తూ వెళ్లటం చూసి దరిద్రుడికి అనుమానం కలిగింది. వాడు లేచి వాళ్లకు కొంచెం వెనకగా రాసాగాడు. తండ్రి కొడుకులు శ్మశానంలో ఒక మూలన మూటలు దింపారు. దౌలత్రాం పలుగుతో గొయ్యిని తవ్వటం ప్రారంభించాడు. బిచ్చగాడు ఒక చెట్టు చాటుకి పాకి వచ్చి జరిగేదంతా గమనించసాగాడు. ఇంతలో దౌలత్రాం తల ఎత్తి చూసి ఆ చెట్టు పక్కగా నేల మీద ఏదో తలలాగా కనిపిస్తుందేమిటి అని అన్నాడు. కొడుకు చెట్టు దగ్గరికి వెళ్లే లోపల బిచ్చగాడు కళ్ళు మూసి శరీరమంతా కొయ్యలాగా బిగదీసుకొని పడుకున్నాడు. వాడు అచ్చంగా శవంలాగే ఉన్నాడు. దౌలత్రాం కొడుకు అది శవమే అని రూఢీ చేసుకుందామని జేబులో నుంచి చిన్న కత్తి తీసి ఆ బిచ్చగాడి చెవి కోసేశాడు. కొడుకు తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళి, ఎవడో దిక్కులేని వాడి శవం, ఇదిగో చెవి కోసుకువచ్చాను అని అన్నాడు. ఏది, నన్ను కూడా చూడని ఆ చాకు ఇలాతే అంటూ దౌలత్రాం కూడా బిచ్చగాడి దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు కూడా ఆ చెట్టు పక్కన ఉన్నది శవమే అనిపించింది. ఎందుకైనా మంచిదని ఆయన చాకుతో బిచ్చగాడి ముక్కు కోశాడు. బిచ్చగాడు చలించలేదు. ఆ తరువాత తండ్రి కొడుకులు గొయ్యి తవ్వి ధనం సంచులు అందులో పూడ్చి పారతో గొయ్యి పూడ్చేసి చదును చేసి తమ దారిన తాము ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే బిచ్చగాడు లేచి తన చేతులతో మట్టి తీసి సంచులు పైకి లాగి మళ్ళీ గోతిని పూడ్చి సంచులు తీసుకొని వెళ్ళిపోయాడు. వాడు ముందుగా ఒక పూరిపాక అద్దెకు తీసుకొని అందులో డబ్బు దాచాడు. తన ముక్కు చెవి నయమయ్యాక మంచి బట్టలు కుట్టించుకున్నాడు. వాడు పేరు మార్చుకొని నడివీధిలో ఒక పెద్ద మేడ కొని అందులో సుఖంగా ఉన్నాడు. కొద్ది కాలానికి బందిపోటు బెడదపోయింది. అనేక గ్రామాల జనం ఏకమై బందిపోటును ఎదురించి కొందరు దొంగలను చంపారు. మరికొందరిని పట్టుకొని రాజుగారికి అప్పగించారు. ఇక భయం లేదు, మన సొమ్ము మనం తెచ్చుకుందాం అన్నాడు దౌలత్రాం కొడుకుతో. రాత్రి కాగానే ఇద్దరూ కలిసి శ్మశానానికి బయలుదేరారు. గుర్తుల ప్రకారం పాతిపెట్టిన చోట తవ్వారు. కానీ డబ్బు లేదు. తెల్లవారేదాకా ఆశ కొద్దీ చుట్టుపక్కల అంతా తవ్వారు. డబ్బు ఎవరో కాజేసినట్టుగా రూఢి అయింది. ఇద్దరు హతాశులై ఇంటికి తిరిగి వచ్చారు.
మనం శవం అనుకున్నది బ్రతికిన మనిషి అయి ఉండాలి. మనం వెళ్ళగానే వాడే డబ్బు పట్టుకుపోయి ఉంటాడు. ఆ డబ్బు రహస్యం ఇంకొక పురుగుకు తెలిసే అవకాశమే లేదు అన్నాడు దౌలత్రాం. అదే జరిగి ఉంటే ఎక్కడో ఒక ముక్కు చెవి లేనివాడు లక్షాధికారిగా జీవిస్తూ ఉంటాడు అన్నాడు కొడుకు. కొడుకు ఈ మాట అనగానే తండ్రికొక ఆలోచన వచ్చింది. నువ్వు మన ఊరంతా తిరిగి ఊళ్ళో కొత్త ధనికులెవరైనా ఉన్నారేమో ఆరా తీయి. ఉంటే ఆ మనిషిని చూసిరా అన్నాడు దౌలత్రాం. ఎంతో శ్రమపడి ఆచూకీ తీసిన మీదట నడి బజారులో ఒక ధనికుడు కొత్తగా ఒక మేడ కొన్నట్టు అతనికి ఒక ముక్కు చెవి లేనట్టుగా బయటపడింది. వెంటనే దౌలత్రాం కొడుకుతో సహా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఫలానా మనిషి రహస్యంగా దాచుకున్న తన సొత్తంతా అపహరించినట్టుగా ఫిర్యాదు చేశాడు. రాజుగారు ముద్దాయిని ఫిర్యాదీలను పిలిపించాడు. దౌలత్రాం రాజుగారితో, ప్రభు, మేము బందిపోటు దొంగలకు భయపడి మా సొమ్మంతా శ్మశానంలో ఒక చోట దాచుకుంటే ఈ మనిషి చాటున ఉండి చూసి సొమ్ము కాజేసి లక్షాధికారి అయి జీవిస్తున్నాడు. మాకు న్యాయం చెయ్యాలి అని అన్నారు. నువ్వు వీళ్ళు సొమ్ము దాచగా చూసి దాన్ని తవ్వి తీసుకున్న మాట నిజమేనా అని ముద్దాయిని అడిగాడు రాజుగారు. చిత్తం ప్రభు, నిజమే అన్నాడు ముద్దాయి. అయితే దాన్ని వారికి తిరిగి ఇచ్చేయి అన్నాడు రాజు. ప్రభు, నేను చేసింది దొంగతనం కాదు. వీరు పాతిపెట్టిన సొమ్ము నేను తీసుకున్న మాట నిజమే. ఆ సొమ్ముకు ప్రతిఫలంగా వారు నా ముక్కుని చెవుని కోసి పుచ్చుకున్నారు. నా ముక్కు చెవి నాకు ఇచ్చేసినట్లయితే వారి సొత్తు నేను వారికి అప్పగిస్తాను అన్నాడు ముద్దాయి తన ముక్కు చెవి చూపిస్తూ. రాజుగారు జరిగినదంతా ఆశాంతం తెలుసుకొని ముద్దాయి తప్పేమీ లేదు, అతని ముక్కు చెవి అతనికిచ్చేసి మీ సొత్తు మీరు తీసుకుపోండి, లేని పక్షంలో ఆ ధనం అతనికే చెందుతుంది, దానికతను ఎవరు ఇవ్వలేని ప్రతిఫలం ఇచ్చాడు అని తీర్పు చెప్పాడు. ఇలా ప్రతిఫలం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ నిజమైన వారసుడు. ఈ కథను రాసిన వారు సింగంపల్లి అప్పారావు. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం పునీతుడనే పండితుడు ఉండేవాడు. ఆయనకు లేకలేక సుధాముడనే కొడుకు కలిగాడు. వాడు వట్టి తెలివి తక్కువ వాడు. చదువు ఏమాత్రమూ అబ్బకపోయినా అవలక్షణాలన్నీ పట్టుబడ్డాయి. పునీతుడికి ఇల్లు వాకిలి డబ్బు ఉంది. కాని సుధాముడు తండ్రి బ్రతికి ఉండగానే డబ్బంతా అల్లరి చిల్లరిగా ఖర్చు చేయసాగాడు. పెళ్లి చేస్తే పిల్లలు పుట్టుకొచ్చినాకనైనా సుధాముడు ఇంటి పట్టున ఉండి బాగుపడతాడేమోనని తండ్రి అతనికి ఎంతో చక్కని పిల్లను తెచ్చి వివాహం చేశాడు. సుధాముడికి పిల్లలు కూడా పుట్టారు. కాని మనిషి ఆవగింజంతైనా మారలేదు. కొడుకు బాగుపడే గీత లేదనే విచారంతో మంచం పట్టి కొంతకాలానికి పునీతుడు మరణించాడు. తండ్రి అడ్డం తొలగగానే సుధాముడు మరింత విజృంభించి మిగిలిన ధనమంతా కర్పూరంలాగా మాయం చేశాడు. అతనికి ఇల్లు దొడ్డి మిగిలాయి. సుధాముడు వాటిని ఒక కోమటి శెట్టికి విక్రయించి ఇక ఆ ఊళ్ళో ఉండటానికి మొహం చల్లక భార్య బిడ్డలతో ఎటో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా సుధాముణ్ణి దురదృష్టం వెంటాడింది. చివరకు భిక్షాటన చేసి జీవిస్తూ సుధాముడు దిక్కులేని చోట చనిపోయాడు. సుధాముడి ఇల్లు కొన్న శెట్టికి కూడా కాలం కలిసి రాలేదు. వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది. ఆఖరు రోజులలో ఆయనకు ఈ ఇల్లు దొడ్డి మాత్రమే మిగిలాయి. కాలక్రమాన ఆ శెట్టి కూడా మరణించాడు. ఇల్లు దొడ్డి ఆయన కుమారుడైన రామిశెట్టి పరమయ్యాయి. రామిశెట్టి బుద్ధిమంతుడు. తండ్రి తనకేమీ రొక్కమివ్వకపోయినా సాటి కోమట్లలో నిజాయితీ గలవాడని పేరు తెచ్చుకొని వారు నలుగురు సహాయం చెయ్యగా ఊళ్ళోనే ఒక చిన్న చిల్లర దుకాణం పెట్టుకున్నాడు. ఇంటిని ఆనుకొని నిక్షేపమంటి పెరడుంది. అది వృధాగా పోవటం దేనికి, తవ్వి పాదులు వేస్తే కూరగాయలైనా కాస్తాయని రామిశెట్టికి తోచింది. అందుచేత ఒకనాటి సాయంకాలం అతను దుకాణం మూసి ఇంటికి వచ్చి పలుగు తీసుకొని పెరడంతా తవ్వసాగాడు.
ఇలా ఒక మూల తవ్వుతూ ఉండగా పలుగుకేదో కంగున తగిలింది. అవి ఎవరో దాచిన లంకె బిందెలు. ఎంతో ఆశతో రామిశెట్టి ఆ బిందెలను ఎత్తుకొని లోపలికి వెళ్లి భార్యకు చూపించాడు. ఇద్దరు ఆత్రంగా వాటికి కట్టిన వాసనలు ఊడదీసి చూసి ఒక్కసారిగా హతాశులైపోయారు. వాటి నిండా చచ్చిన తేళ్లు, మండ్రకప్పలు కనిపించాయి. ఈ సొత్తు మనది కాదు, దీనికి వారసులెవరో వేరే ఉన్నారు అన్నాడు రామిశెట్టి భార్యతో. అయినా ఇలాంటి సొత్తు ఎవరికి కావాలి, అవతల పారేద్దాం అన్నది అతని భార్య. పిచ్చిదాన, అది బంగారమేనే, దానికి అయినవాడు వచ్చేదాకా అది బంగారంలాగా కనపడదు అన్నాడు రామిశెట్టి. శెట్టి భార్య నమ్మలేదు. బంగారమైతే ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళకైనా బంగారంలాగా కనపడదా? అందరికీ తేళ్లలాగా కనిపిస్తే అప్పుడన్నా పారేస్తావా అన్నదావిడ భర్తతో. ఇది శెట్టికి మంచి ఉపాయంగానే తోచింది. ఆయన 4 తేళ్లకు దారాలు కట్టి తన దుకాణంలో 4 మూలలా వేలాడగట్టాడు. దుకాణానికి వచ్చిన వారందరికీ అవి తేళ్లలాగే కనపడేవి. ఏం శెట్టి, దుకాణంలో చచ్చిన తేళ్లు వేలాడగట్టావేమయ్యా అని అందరూ అడిగేవారు. బీదవాణ్ణి మరేం చెయ్యమన్నారు, తేలు మహాలక్ష్మి అని ఎవరో అంటే పోనీ కదా అని కట్టా అనేవాడు శెట్టి. లక్ష్మి ఎత్తుకుంటుందేమో, ఎవరు చూశారు అని వాళ్ళు వెళ్ళిపోయేవారు. కొంతకాలమయ్యాక ఆ దుకాణానికి సుధాముడి ఆఖరు కొడుకు వచ్చి కొన్ని స్వయంపాకం వస్తువులిమ్మని అడిగాడు. రామిశెట్టి వాటిని కట్టి ఇస్తుండగా ఆ యువకుడు తల ఎత్తి 4 మూలలు చూసి, శెట్టిగారు చాలా ధనికుల్లాగా ఉన్నారే, విలువైన బంగారు నగలను దారాలు పెట్టి వేలాడగట్టారు. బంగారం అంత ఎక్కువగా ఉంటే నాబోటి పేదవాణ్ణి పిలిచి దానం ఇవ్వకూడదు అన్నాడు నవ్వుతూ. రామిశెట్టి ఉలిక్కిపడ్డాడు. అంతకంటేనా బాబు, ఇంటి నిండా బంగారం మూలుగుతూ ఉంది, వచ్చి దానం పట్టండి అంటూ ఆయన లేచాడు. మొదట బ్రాహ్మణ యువకుడు శెట్టి మాటలు నమ్మలేదు. కాని శెట్టి, నవ్వులాట కాదు బాబు, రండి దానం పట్టండి అన్నాడు మళ్ళీ. బ్రాహ్మడు శెట్టి వెంట వెళ్ళాడు. శెట్టి లంకె బిందెలు తెచ్చి బ్రాహ్మడి ముందు పెట్టి మంత్రాలు చెప్పి, దానం పుచ్చుకోండి, నాకు ఈ జన్మకు లేకపోతే ముందు జన్మకైనా కలుగుతుందేమో అని అన్నాడు. బ్రాహ్మడు దానం పుచ్చుకొని 2 బిందెలు తెరిచి చూశాడు. రెంటి నిండా బంగారం. శెట్టి ఇంత బంగారాన్ని తనకెందుకు దానం చేసేశాడో ఆ యువకుడికి అర్థం కాలేదు. శెట్టి ఇల్లు చాలా బీదగా ఉంది. నువ్వు కొంచెమైనా ఉంచుకోక అంతా నాకెందుకిచ్చావు అని అన్నాడతను. ఉంచుకోవాలంటే మాత్రం ప్రాప్తం ఉండవద్దా బాబు అంటూ శెట్టి జరిగిన సంగతంతా చెప్పాడు. అంతా విని బ్రాహ్మణ కుర్రవాడు ఆశ్చర్యంగా, అయితే ఈ ఇల్లు మాదేనన్నమాట, మా తాతగారిది ఈ ఊరే, మా నాన్నగారు అంతా అమ్ముకొని మరొక చోటికి వెళ్ళిపోయారు. నేను చిన్నతనం నుంచి దరిద్రం తప్ప ఎరుగను. ఏ అదృష్టదేవతో నన్ను మీ దగ్గరికి నెట్టుకొచ్చింది. అయితే నాది ఒక్క కోరిక, ఆ కోరిక తీర్చే పక్షంలో నేనీ దానం పుచ్చుకుంటాను అని అన్నాడు. చెప్పండి, చేతనైతే చేస్తాను అన్నాడు రామిశెట్టి. ఇందులో ఒక బిందె నా నుంచి మీరు దానం పుచ్చుకోవాలి అన్నాడు బ్రాహ్మణ యువకుడు. కోమటికి పరమానందమైంది. ఒక బిందెను రామిశెట్టికి దానం ఇచ్చి బ్రాహ్మణ యువకుడు 2వ బిందె తీసుకొని వెళ్ళిపోయాడు. శెట్టి భార్య ఆత్రంగా తాము దానం పట్టిన బిందెను నేలమీద కుమ్మరించారు. బంగారు నగలు నేల మీద దగదగా మెరుస్తూ కనపడ్డాయి. ఇలా నిజమైన వారసుడు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, కపట దానం. ఈ కథను రాసిన వారు పివి భావనార్యులు. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం చంద్రనగరంలో ఒక కరణం ఉండేవాడు. ఆయనకు అంతులేని పొలం, కట్టుకుపోయినన్ని పశువులు ఉండేవి. అయినా పరమ లోభి, కానీ ఖర్చు చేయటమంటే గిజగిజ తన్నుకునేవాడు. ఒకరోజు కరణం ఆవులలో ఒకదానికి జబ్బు చేసి తీవ్రంగా పరిణమించింది. దాని పొట్ట ఉబ్బిపోయి శ్వాస కూడా సరిగ్గా పీల్చుకోలేకుండా ఉంది. కరణం గారికి ఆవు పోతుందన్న విచారంతో పాటు దాన్ని ఊరి బయటికి లాగించటానికి 2 రూపాయల ఖర్చవుతుందే అన్న విచారం కూడా పట్టుకుంది.
కరణం గారు ఈ విషయం భార్యతో అన్నాడు. ఆమెడ కూడా లోభంలో భర్తకు తీసిపోయేదేమీ కాదు. చచ్చిపోయే ఆవును ఎట్లాగో ఆపలేం, పైఖర్చు తగలకుండా చూడండి అన్నదావిడే భర్తతో. అదే నేను కూడా ఆలోచిస్తున్నా అన్నాడు కరణం. కరణం గారు వీధి అరుగు మీద కూర్చొని ఉండగా అటుకేసి ఒక యాయావారం బ్రాహ్మడు వచ్చాడు. ఆ బ్రాహ్మడు ఆ ఊరికి కొత్త. ఆయన్ను చూడగానే కరణం గారికి మంచి ఆలోచన తట్టింది. ఏమయ్యా బ్రాహ్మడా, సమయానికి కనిపించావు, నీకోసమే కబురు చేద్దామనుకుంటున్నాను అన్నాడు కరణం. చిత్తం చిత్తం, ఏమిటి విశేషం అన్నాడు యాయావార బ్రాహ్మడు. వెనక నాకు పెద్ద జబ్బు చేస్తే గోదానం చెయ్యమన్నారు. అది ఈనాటిదాకా అయింది కాదు. ఇవాళ నువ్వు కనిపించావు. నువ్వైనా పిల్లాపీచు కలవాడివి. గోవును దానం చేస్తాను, హాయిగా ఇంటికి పట్టుకుపో అన్నాడు కరణం. బ్రాహ్మడికి పరమానందమైంది. ఆయనది పిల్లాపీచుగల సంసారం. పాలకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఈ కరణం గారు పరమ లోభి అని విని ఈయనను ఎన్నడూ ఏమీ యాచించలేదు. కాని తీరా చూస్తే ఈయన మంచి దానపరుడులాగే కనిపించాడు. మీరిస్తారంటే నేను కాదంటానా, కానీ ఇవాళ అష్టమి బాగా లేదు. ఎల్లుండు దశమి నాడు దానం పడతాను అన్నాడు బ్రాహ్మడు వినయంగా. అలా కాదు, ఇవాళే ఇప్పుడే పుచ్చుకోవాలి. నాకు పనులు నానబెట్టటం బొత్తిగా పనికిరాదు. గోదానానికి కూడా తిథి వార నక్షత్రాలేమిటి అన్నాడు కరణం. కాదు కూడదంటే కరణం ఆవును కాస్త మరొకరి చేతిలో పెట్టేసి పోతాడని యాయావార బ్రాహ్మడు మంచి రోజు కాకపోయినా గోదానం పుచ్చుకోటానికి సిద్ధమయ్యాడు. ఇద్దరు బయలుదేరి కరణం గారి పశువులశాలకు వెళ్ళారు. చావు బ్రతుకుల మధ్య ఉన్న ఆవును చూపించి కరణం గారు, అదిగో మీ ఆవు, తీసుకుపో అని అన్నాడు. బ్రాహ్మడికి కరణం దుర్బుద్ధి అర్థమైంది. ఆ ఆవు మీద ఆశలు వదులుకున్నాకనే కరణం గారు దానం ఇవ్వటానికి నిశ్చయించాడు. లేకపోతే కానీకి గడ్డి తినే కరణం గారేమిటి, గోదానం చేయటమేమిటి? గోదానం వెంటనే పుచ్చుకోమని తొందర పెట్టడం కూడా ఇందుకే. దానికి ఒంట్లో బావున్నట్టుగా లేదే అన్నాడు బ్రాహ్మడు. అది ఆరోగ్యంగా ఉందని నేను చెప్పానా? నేను దానమిద్దామనుకున్నది ఇదే. జబ్బుగా ఉన్నా చచ్చినా అది నీదే. నీకు దానం ఇచ్చేశాను, నాకిక దాని పూచి ఏమీ లేదు అన్నాడు కరణం. మీ చిత్తం, నా భాగ్యం. ఎవరు అదృష్టానికెవరు కర్తలు? నా ఆవును నేను పట్టుకుపోతాను, ఒక్క క్షణం ఆగండి అంటూ యాయావార బ్రాహ్మడు దొడ్లోకి వెళ్ళి ఏదో ఆకు కోసం వెతకసాగాడు. ఆ బ్రాహ్మడి తండ్రి గొప్ప పశు వైద్యుడు. అతనికి కూడా కొన్ని మూలికలు తెలుసు. అతను కాసేపట్లోనే ఒక మొక్కను పట్టి దాని ఆకులు కోసి తెచ్చి వాటి రసం ఆవు ముక్కుల్లో పిండాడు. వెంటనే ఆవు పెద్దగా తుమ్మింది. దాని గొంతులో నుంచి కఫం తాటికాయ ప్రమాణంలో తెగిపడింది. ఆవు లేచి నిలుచున్నది. కరణం గారి పై ప్రాణం పైనే పోయినంత పనైంది. 1 రూపాయి డబ్బులు ఖర్చైనా ఆ మాత్రం వైద్యం చేయించుకుంటే తన ఆవు తనకే ఉండేది కదా అని విచారించాడు. బ్రాహ్మడు సంతోషంతో ఆవు మెడనున్న పలుపు చేత పట్టుకొని కరణం గారి దగ్గర సెలవు పుచ్చుకొని దానిని ఇంటికి తోలుకెళ్ళాడు. అయ్యో, నిక్షేపమంటి ఆవును నిష్కారణంగా యాయావార బ్రాహ్మడి పాలు చేశామే అన్నాడు కరణం గారు తన భార్యతో. ఇద్దరు కలిసి చాలాసేపు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు. ఇలా కపటదానం అనే ఈ కథ సమాప్తమైంది. విష్ణుమాయ. చాలా కాలం క్రితం మృత్యక రాజ్యాన్ని శబ్దపాలకుడు అనే రాక్షసరాజు పరిపాలించుతూ ఉండేవాడు. ఆయనకు 9 భార్యలు, 9 భార్యలకు 9 కూతుర్లే. అందుచేత రాజు తన తనంతరం రాజ్యం మేలటానికి ఒక్కడైన కుమారుడు లేకపోయాడు. ఇందుకు కారణం ఏమంటే ఆయన తన రాజ్యంలో ఒక క్రూర శాసనం పెట్టాడు. ఏడుస్తూ పుట్టిన మగ శిశువుని, నవ్వుతూ పుట్టిన ఆడ శిశువుని పుట్టిన 15 గడియల లోపల తూర్పు శక్తికి బలి ఇవ్వాలి అని. పుట్టగానే ఏడవటం అనేది దైవ నిర్ణయం, ఎవరు కాదనగలరు? కానీ రాజశాసనాన్ని ధిక్కరించటానికి గుండె ధైర్యం చాలక మగబిడ్డలనందరినీ ప్రజలు తూర్పు శక్తికి బలిపెడుతూనే వచ్చారు. రాజ్యంలో పుట్టిన మగబిడ్డలందరూ శక్తికి బలైపోగా ఆడ శిశువులే పెరిగి పెద్దవాళ్ళయ్యారు.
ఇప్పుడు ఆ రాజ్యంలో ఎక్కడ చూసినా ఆడవాళ్లే, ఉద్యోగస్తులందరూ ఆడవాళ్లే, పటాలంలో సైనికులు ఆడవాళ్లే. ఇలా మగబిడ్డలందరూ నాశనమైపోతూ ఉంటే దేశానికి అరిష్టం పట్టుకుంది. అందుకని ప్రజలంతా కలిసి త్రిమూర్తులను గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించారు. ఆ తపస్సుకి 3 లోకాలు కంపించిపోయాయి. అప్పుడు దైవలోకంలో బ్రహ్మ గబగబా బయలుదేరి లైకారుడైన శివుని వద్దకు వెళ్ళి, ఏమయ్యా పరమేశ్వరుడా, కష్టపడి ప్రతిరోజు నేను మృత్తిక రాజ్యానికి ఎంతోమంది మగ శిశువులను సృష్టించి పంపడమేమిటి? నువ్వు 15 గడియలలోగా వాళ్లను చంపడమేమిటి? ఇప్పుడు ఆ మహారాజు యొక్క కడసారి రాణికి ఒక మగ శిశువుని ఇస్తున్నాను. వాని జోలికి పోయావంటే మాత్రం నేను ఈ ఉద్యోగం మానుకోవలసి వస్తుంది సుమా అంటూ నిష్ఠూరంగా మాట్లాడాడు. అందుకు శివుడు, ఓయి బ్రహ్మ, పుట్టించేవాడివి నువ్వు, రక్షించేవాడు విష్ణువు, మధ్యలో నన్నంటే ఏమి లాభం? పోయి విష్ణువునే కనుక్కో అని అన్నాడు. అప్పుడు బ్రహ్మ శివుడు కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళారు. బ్రహ్మ చెప్పిందంతా విని చిరునవ్వుతో విష్ణువు ఇలా చెప్పటం ప్రారంభించాడు. ఈ విపరీతం అంతటికీ నా శాపమే కారణం. ఆ శాపం ఏమిటో, దానిని ఎందుకు ప్రయోగించవలసి వచ్చిందో చెబుతాను వినండి. మృత్యుక రాజ్యంలో శబ్దపాలుకుడనే రాక్షసరాజు ఉన్నాడు. మూర్ఖుడు, గర్వి అయిన అతను తన 1000 మంది కొడుకులతో పరివారముతో నా వైకుంఠపురం మీదికి దాడి వచ్చాడు. వీని అపాయం లేకుండా అప్పుడు నేను ఒక ఉపాయం పన్నాను. వృద్ధుడైన ఒక రాక్షసయోగి వేషంలో ఆ రాత్రి వాళ్ళ శిబిరానికి వెళ్ళి ఆ మాట ఈ మాట చెప్పి, ఓయి రాక్షసరాజా, బలవంతులైన నీ 1000 మంది కొడుకులను చూసుకొని కులుకుతున్నావే కానీ అసలు వాళ్ళ పుట్టుకలోని ఆంతర్యం ఏమైనా నీకు తెలుసునా అని అడిగాను. పోవయ్యా, నాకు తెలియకపోవడమేమిటి? ఈ చిన్న విషయం. నా కుమారులు 1000 మంది అమావాస్య నాడు అర్ధరాత్రి వేళ పుట్టారు. ఇందులో విశేషమేముంది అన్నాడు శబ్దపాలకుడు. అరెరే పిచ్చివాడ, ఇందులో విశేషమేమిటి ఉన్నదని తేలికగా మాట్లాడుతున్నావే? ముఖ్యమైన రహస్యం గమనించలేకపోతివే. ఇంతకు నీ బిడ్డలు 1000 మంది పుట్టినప్పుడు ఏడ్చినారా, నవ్వినారా చెప్పు అని అన్నాను. ఏడ్చే ఉంటారు, అయినా మా పురోహితులకు కబురు పంపుతా అంటూ సేవకుణ్ణి పంపించాడు. ఈ లోపల నేను వానితో, ఓయి రాజా, మగ శిశువు ఏడుస్తూ పుట్టిన, ఆడ శిశువు నవ్వుతూ పుట్టిన ఎంత అరిష్టమనుకుంటున్నావు? రాజుకు రాజ్యానికి హాని. అటువంటి ప్రభువుకు యుద్ధాలలో జయం లభించదు. నీ పని మీద ఎక్కడికి వెళ్ళినా ఎదురుచుక్కగానే ఉంటుంది. ఈ జన్మలోని కష్టాలు అటుండగా మళ్ళీ జన్మలో ఆ రాజుకు కలిగిన సంతతి నశించిపోతారు. ఇది మన గురువులైనటువంటి శుక్రాచార్యుల వారు సెలవిచ్చిన వచనం అని చెబుతున్నంతలో వెళ్ళిన భటుడు తిరిగి వచ్చి, ప్రభు, మన అబ్బాయిలందరూ అందరిలాగా ఏడుస్తూనే పుట్టారంట అని అన్నాడు. ఒక్క క్షణమైన ఆలస్యం చెయ్యక మహారాజు తన రాజ్యం చేరుకొని 1000 మంది కుమారులను తలలు తీయించి కోటగుమ్మానికి వేలాడ కట్టించమని మంత్రికి ఆజ్ఞాపించాడు. అంతేకాకుండా అప్పటి నుంచి తన రాజ్యంలో ఏడుస్తూ పుట్టిన మగ శిశువులు, నవ్వుతూ పుట్టిన ఆడ శిశువులు శక్తికి బలైపోవాలని శాసనం కూడా చేశాడు. ఈ విధంగా వాడి దాడి నుంచి నేను తప్పించుకున్నాను. ఇదంతా నా మహిమే అని చెప్పి ముగించాడు విష్ణువు. ఇందుకు శివుడు, సరే, నీవు కల్పించిన యుక్తి చేత ఆ దుర్మార్గునికి తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు వాడు మంచి మార్గానికి వచ్చాడు కనుక వానికి మగ సంతతి నిలిచే ఉపాయం చెప్పవలసింది అని విష్ణువును కోరాడు. శబ్దపాలకునికి మగ శిశువును ప్రసాదింపదలిచానని అన్నాడు బ్రహ్మ. అప్పుడు విష్ణువుకు శబ్దపాలుని పైన కరుణ కలిగింది. మూగేశుడు అనే వానిని దేవలోకంలో నుంచి పంపి మృత్యక రాజ్యాన్ని పాలించే శబ్దపాలకుని కడపటి రాణికి కుమారునిగా పుట్టేటట్టు ఏర్పాటు చేయదలిచాను అని అన్నాడు. పూర్వజన్మలో అన్ని పుణ్యాలు చేసిన వాడే కదా దేవలోకంలోకి రావటానికి అర్హుడు. కనుక మనం పంపే మూగేశుడు తను దేవలోకంలో చేసిన సత్కార్యాలు తలుచుకొని నవ్వుతూ పుడతాడు. అయితే పుట్టగానే మాట్లాడే శక్తి లేకుండా చేశామంటే మన దేవలోకపు రహస్యాలు ఏమీ బయట పెట్టలేడు. చిన్నతనం ఇలా మూగితనంతోనే గడిచిపోతే పెద్దవాడయ్యాక పూర్వజన్మ విశేషాలు మరిచిపోయి మానవులలో కలిసిపోతాడు. అందుచేత మన రహస్యాలు మన లోకంలోనే భద్రంగా ఉంటాయి. ఇదే నాకు తోచిన మార్గం అని కూడా చెప్పాడు విష్ణువు. బేష్, బాగా ఉన్నదంటే బాగా ఉన్నదని అన్నారు బ్రహ్మ, శివుడు. త్రిమూర్తుల అభిష్టం ప్రకారం మూగేశుడు మృత్యుక రాజ్యానికి బుల్లిరాజుగా పుట్టాడు. అతను పెరిగి పెద్దవాడై రాజ్యానికి రాగానే తండ్రి పెట్టిన దుష్ట శాసనం తొలగించి వేశాడు. దైవాంశ సంభూతుడైన అతని పరిపాలనలో ప్రజలంతా సుఖంగా ఉంటున్నారు.
విష్ణుమాయ వల్లనే ఈనాటికి కూడా మానవులు పుట్టగానే మాట్లాడలేకపోవటం, పూర్వజన్మంతో పుట్టి క్రమంగా ఆ విశేషాలు మరిచిపోవటము జరుగుతున్నదని పెద్దలు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది. ఆత్రగాడి మంత్రసిద్ధి. మహాదేవ శాస్త్రి అనే పండితుడు నడుపుతున్న గురుకులంలో వృషభుడు అనే శిష్యుడు ఏ పని చేయటానికైనా ఆత్రపడిపోయేవాడు. వీలైతే ఒక్కరోజులోనే సర్వశాస్త్రాలు నేర్చుకొని సహాధ్యాయులందరినీ మించిపోవాలన్న ఆత్రం వాడిది. గురువుగారి ఇంటి అటక మీద కొన్ని పురాతన తాళ్లపత్ర గ్రంథాలు ఉన్నవి. అవి గొప్ప మంత్రశాస్త్ర గ్రంథాలని గురుకులంలో అందరూ చెప్పుకునేవారు. వాటిని చూడాలని ఎంత కుతూహలం ఉన్నా గురువుగారు వాటి జోలికి పోవద్దని ఆంక్ష పెట్టడంతో శిష్యులెవరూ ఒక్కసారి కూడా వాటిని చూసేందుకు ప్రయత్నించలేదు. కానీ వృషభుడు మాత్రం ఆ తాళపత్రాలను ఏదో విధంగా చదవాలని ఎప్పుడూ ఆత్రపడిపోతూ ఉండేవాడు. ఒకసారి మహాదేవ శాస్త్రికి రాజధానిలో ముఖ్యమైన పని పడింది. వారం రోజుల్లో తిరిగి వస్తానని శిష్యులకు చెప్పి వెళ్ళిపోయాడు. ఆనాటి రాత్రి సహాధ్యాయులంతా గాఢ నిద్రలో ఉండగా వృషభుడు నిశ్శబ్దంగా అటక ఎక్కి ఒక తాళపత్ర గ్రంథం తెరిచాడు. అక్కడ ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రం జపిస్తే మనిషి కోరిన రూపం తెచ్చుకోవచ్చు. వృషభుడు ఆ మంత్రాన్ని 1-2 సార్లు చదివి కంఠస్థం చేసుకొని ఉత్సాహంగా అటక దిగి వచ్చాడు. వాడిప్పుడు తోటి వాళ్ళందరికన్నా ఎంతో గొప్పవాడైనట్టు భావించుకొని మురిసిపోయాడు. మర్నాడు శిష్యులందరూ సమిదలు ఏరి తెచ్చేందుకు, విస్తళ్ళు కుట్టించేందుకు ఆకుల కోసం అడవికి వెళ్ళారు. అక్కడ వృషభుడు ఉండబట్టలేక తనకు ఒక అద్భుతమైన మంత్రం తెలుసునని తోటి వాళ్లతో అన్నాడు. వాళ్ళ మాట నమ్మక వాణ్ణి ఎగతాళి చేశారు. దానితో వృషభుడు రెచ్చిపోయి, కావాలంటే ఇప్పటికిప్పుడు మంత్రం జపించి ఏ రూపమైనా తెచ్చుకోగలను అని అన్నాడు. నీ పేరే వృషభుడు కదా, పేరుకు తగ్గట్టు ఎద్దు రూపం తెచ్చుకో అన్నాడొకడు నవ్వుతూ. వృషభుడు వెంటనే మంత్రం జపించి ఎద్దు రూపం తెచ్చుకున్నాడు. శిష్యులంతా ఎక్కడా లేని ఆశ్చర్యంతో వాడికేసి చూడసాగారు. అయితే అంతలో కొద్ది దూరాన్నించి పులి గాండ్రింపు వినపడింది. మరుక్షణం కొన్ని జంతువులు వాళ్ళ పక్క నుంచే పరిగెత్తసాగాయి. శిష్యులంతా దాపులనున్న చెట్లపైకి ఎగబాకారు. ఎద్దు రూపంలో ఉన్న వృషభుడికి అప్పుడు తను చేసిన తప్పు తెలిసి వచ్చింది. వాడికి మంత్రం జపించి ఏదో ఒక రూపం తెచ్చుకోవటం మాత్రమే తెలుసు, కానీ దాని నుంచి తిరిగి మానవుడిగా మారే మంత్రం తెలియదు. వాడేం చేయటమా అని ఆలోచిస్తున్నంతలో పెద్ద పులి అటుకేసి వచ్చింది. దాన్ని చూస్తూనే వృషభుడు వెనుదిరిగి రొప్పుతూ రోజుతూ పరిగెత్తి అడవి దాటి ఒక గ్రామం చేరాడు. అప్పటికి భోజనాల వేళ అయ్యింది. ఎంతో దూరం పరిగెత్తటం చేత వృషభుడికి ఆకలి వేస్తున్నది. ఎద్దు రూపంలో ఉన్నందువల్ల ఎవరూ భోజనం పెట్టరని వాడికి అర్థమైపోయింది. మరి ఆకలి చల్లార్చుకోవటం ఎలా? వాడు ఇష్టంగానే దాపులనున్న ఒక జొన్న చేను దగ్గరకు పోయి అందులోకి ప్రవేశించాడు. అయితే ఆ చేనుకు కాపలా ఉన్నవాడు వృషభుణ్ణి చూస్తూనే ఒక బాణాకర్ర తీసుకొని పరుగున వచ్చి డొక్క మీద వెన్ను మీద బాధసాగాడు. వృషభుడు బాధ కొద్దీ అరుస్తూ గ్రామంలోకి పరిగెత్తాడు. వాడి కష్టాలు అంతటితో తీరలేదు. గ్రామ వీధుల్లో తిరుగుతూ ఉండగా వాడికి పర్వతంలా ఉన్న ఒక పొగరుబోతు ఆంబోతు ఎదురైంది. దాన్ని చూస్తూనే వాడు వెనుదిరిగాడు. కానీ ఆ ఆంబోతు భయంకరంగా రంకెలు వేస్తూ పరుగున వచ్చి వాడి మీద పడి వాడి కొమ్ములతో కొమ్మసాగింది. వృషభుడు ఆంబోతు బారి నుంచి తప్పించుకునేందుకు సందుగొందుల్లో పరిగెత్తి కొంతసేపటికి దాని కనుమరుగయ్యాడు. ఇప్పుడు వాడు ఒక చెట్టు నీడలో నిలబడి అలుపు తీర్చుకుంటూ ఉండగా వాణ్ణి పశువుల మారు బేరగాడు కోర్మయ్య చూశాడు. కోర్మయ్య వాణ్ణి చూస్తూనే అది తమ గ్రామం ఎద్దు కాదని, ఎక్కడి నుంచో తప్పించుకొని వచ్చిందని అనుకున్నాడు. కూర్మయ్య వృషభుణ్ణి సమీపించి చేతికర్రతో అదిలిస్తూ మెల్లిగా తన గొడ్ల చావిడికి తీసుకొని పోయి అక్కడ ఒక గుంజకు కట్టివేశాడు. ఆ పగలు ఆ రాత్రి వృషభుడు ఆకలికి తాళలేక కూర్మయ్య మిగతా పశువులు తినే ఆహారమే తాను కూడా తినవలసి వచ్చింది. వాడికి ఈ ఎద్దు బతుకు నరకంలాగా తోచింది. మర్నాడు కూర్మయ్య తన ఎద్దు ఒకదానితో కలిపి వృషభుణ్ణి బండికి కట్టాడు.
అయితే వృషభుడికి పక్క ఎద్దుతో పాటు అడుగులు వేస్తూ బండి లాగటం చేత కాలేదు. కోరమయ్య 4 రోజులు ఓపిగ్గా తనకు దొరికిన ఎద్దుకు బండి లాగటం అలవర్చాలని చూశాడు. కానీ ఫలితం లేకపోయింది. దానితో అతడు చిరాకు పడి వృషభుణ్ణి గంగిరెద్దుల వాళ్లకు అమ్మ చూపాడు. వాళ్ళు వృషభుణ్ణి చూసి తృప్తిగా తలాడించి బేరం ఖాయం చేసుకొని కోరమయ్యతో రేపు వచ్చి ఎద్దుకు ముక్కుతాడు వేసి తోలుకొని పోతామని చెప్పి వెళ్ళారు. ముక్కుతాడు మాట వింటూనే వృషభుడు భయంతో వణికిపోయాడు. వాడు లోగడ గంగిరెద్దుల వాళ్ళు ఎద్దులకు పెద్ద దబ్బనంతో ముక్కుకు రంధ్రం చేసి తాడు వేయటం చూసి ఉన్నాడు. ఆ సమయంలో ఎద్దులు బాధతో ఎలా గిలగిల్లాడిపోతాయో వాడికి తెలుసు. ఆ రాత్రి వాడు బలమంతా ఉపయోగించి కట్టుతాడు తెంచుకొని సూర్యోదయం వేళకు గురుకులం చేరాడు. ఆ సరికి మహాదేవ శాస్త్రి రాజధాని నుంచి తిరిగి వచ్చాడు. శిష్యులు ఆయనకు అడవిలో జరిగిందంతా చెప్పారు. ఎద్దు రూపంలో కళ్ళనీళ్లు కారుస్తూ వృషభుడు తనను సమీపించగానే ఆయనకు వాడి మీద ఎక్కడా లేని జాలి కలిగింది. ఆయన ఏదో మంత్రం పఠించి వృషభుడికి మామూలు రూపం వచ్చేలా చేశాడు. వృషభుడు బోరున ఏడుస్తూ గురువుగారి పాదాల ముందు పడి ఎద్దు రూపంలో తాను పడిన బాధలన్నీ చెప్పుకున్నాడు. ఆ తరువాత వాడు ఎన్నడూ మంత్రశాస్త్రం సంగతి ఎత్తకపోవటమే కాక దేనికి ఆత్ర పడకుండా ఎంతో నిగ్రహం అలవరుచుకున్నాడు. ఈ విధంగా ఆత్రగాడి మంత్రసిద్ధి అనే ఈ కథ సమాప్తమైంది. పులి మంత్రం. పూర్వం ఒక ఊరిలో సోమశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి మనిషిని పులిలాగా మార్చే మంత్రం నేర్చుకోవాలని కుతూహలంగా ఉండేది. అయితే నేర్పేవాళ్లు ఎక్కడా కనిపించలేదు. ఒక రోజున అదృష్టం పండి పక్క ఊరి మఠంలోకి ఒక సన్యాసి వచ్చి మకాన్ చేశాడని అతడు గొప్ప మంత్రవేత్త అని తెలిసింది సోమశర్మకు. అతను భార్య మఠానికి పోయి సన్యాసిని భిక్షకు పిలిచి అనేక విధాలా గౌరవించారు. భోజనం అయిన తరువాత సన్యాసి భుక్తాయాసం తీర్చుకుంటూ సంతోషంగా కూర్చున్న సమయాన సోమశర్మ ఆయనను ఆశ్రయించి ఆ మాట ఈ మాట చెబుతూ తన కోరిక తెలిపాడు. పులి మంత్రం అతి ప్రమాదకరం, అందుకనే మేము దానిని సాధారణంగా లోకానికి వెల్లడించము అన్నాడు సన్యాసి. శర్మ ఆ సన్యాసిని వదలలేదు. సన్యాసికి కాదనటానికి మనసు అంగీకరించలేదు. చివరకు సన్యాసి, శర్మ, సరే నీకు పులి మంత్రం నేర్పుతాను. అయితే అది కేవలం వినోదం కోసమే పనికి వస్తుంది. ఎవరినైనా సరే వారు కోరితే గాని నువ్వు పులిగా మార్చలేవు అని చెప్పాడు. ఆ తరువాత శర్మకు రహస్యంగా 2 మంత్రాలు ఉపదేశించి 2 రకాల అక్షింతలు చేతికి ఇచ్చి, శర్మ, మొదటి మంత్రం పఠించి ఈ ఎర్ర అక్షంతలు చల్లితే ఏ మనిషి అయినా పూర్తిగా పులిలాగా మారిపోతాడు. ఆ పులి మొహం మీద మాత్రం నువ్వు మార్చినట్టు ఆనవాలుగా ఒక మచ్చ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మీకు సరదా తీరగానే రెండో మంత్రం పఠించి పసుపు అక్షింతలు పులి ముఖం మీద ఆ మచ్చపైన పడేటట్టు చల్లితే అది మళ్ళీ మామూలుగా మనిషిగా మారిపోతుంది. అయితే ఒక్క ముఖ్య విషయం జ్ఞాపకం పెట్టుకో. నీ మంత్రం వల్ల మనిషి పులిలాగా మారిపోయినప్పుడు దానికి మనుష్య జ్ఞానం ఉండదు. కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సన్యాసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. సన్యాసి వెళ్ళిపోగానే శర్మ భార్యతో ఈ సంగతి చెప్పాడు. అతని భార్య అంతకు ముందన్నడు పులిని చూసి ఎరుగదు. అందుచేత పులిని చూపించమని కూర్చుంది. శర్మకు కూడా మంత్రం పనిచేస్తుందో లేదో చూడాలని ఆత్రంగా ఉన్నది. అప్పుడు అతడు భార్యతో, చూడు, పులిగా మారుస్తానంటే ఏ మనిషి ఒప్పుకోడు. వాళ్ళ ఇష్టం లేనిదే నేను వాళ్ళను పులిగా మార్చలేను. అందుకని నీకు ఆ మంత్రాలు నేర్పుతాను. నన్ను పులిగా మార్చు. నువ్వు చూడటం పూర్తి అయ్యి సరదా తీరగానే మళ్ళీ నన్ను మనిషిగా మార్చేద్దు గాని అంటూ భార్యకు మంత్రాలు 2 నేర్పి ప్రయోగించే విధానం చెప్పి అక్షింతలు చేతికిచ్చాడు. తీరా పులిగా మారిన తరువాత తన భార్యకు ఎలాంటి హాని కలిగిస్తానోనని ఆలోచించి ఆమెను అటకపైకి ఎక్కించాడు. తరువాత గది తలుపులన్నీ మూసివేసి తను అటక కిందకు వచ్చి తయారుగా కూర్చున్నాడు. అతని భార్య కుతూహలం కొద్దీ మంత్రం పఠించి అక్షింతలు చల్లి భర్తను పూర్తిగా మార్చింది. శర్మ పులిలాగా మారటంతోటే భయంకరంగా గర్జిస్తూ బయటికి పోయే మార్గం లేక గది తలుపులు బద్దలు కొట్టడం ప్రారంభించాడు.
పులిగా మారిన శర్మను చూసి అతని భార్య హడలిపోయింది. ఆ భయంలో ఆమె రెండో మంత్రం కాస్త మరిచిపోయింది. తన చేతిలో అక్షింతలు 2-3 సార్లు పులి మొఖాన చల్లేటట్టు వేసింది. కానీ ఏమీ లాభం లేకపోయింది. కొంతసేపటికి ఎలా అయితేనేం పులి తలుపులు బద్దలు కొట్టి ఊరి పక్కన అడవిలోకి పారిపోయింది. పులి పారిపోయిన తరువాత శర్మ భార్యకు కొంచెం మనసు స్థిమితపడి రెండో మంత్రం జ్ఞాపకం వచ్చింది. కానీ ఏం లాభం? తన తెలివి తక్కువ పనికి ఆమె చాలా విచారించి భర్తను గురించి బెంగ పెట్టుకుంది. 2 నెలలకు ఆమె తమ్ముడు అక్కడికి వచ్చాడు. వాణ్ణి వెంట పెట్టుకొని ఆమె ధైర్యం చేసి తన భర్త కోసం అడవిలో వెతకసాగింది. ఇలా ఉండగా ఆ రాజ్యంలో కొత్తగా ఒక మచ్చపులి వచ్చి పల్లెల మీద పడుతున్నదని రాజుగారితో ప్రజలు మొరపెట్టుకున్నారు. అప్పుడు రాజుగారు వాళ్లకు అభయమిచ్చి పులిని చంపటానికని పరివారంతో సహా అడవికి బయలుదేరాడు. ఎంత వెతికినా ఆ మచ్చపులి కనబడకపోవటంతో విసిగి వేసారి రాజు ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోబోయాడు. అంతలోనే ఆయనకు వెనక నుంచి ఒక గర్జన వినపడింది. రాజు తల తిప్పి చూశాడు. అలా గర్జించింది మచ్చపులే. అది పంజా ఎత్తి రాజుగారి మీదికి దూకింది. కానీ ఆయన ఆశ్చర్యపడేటట్టుగా చూస్తూ ఉండగానే ఆ పులి బ్రాహ్మణుడిగా మారిపోయాడు. అతడే సోమశర్మ. ఒక చెయ్యి ఎత్తి పట్టుకొని రెండో చేతితో రాజుగారి గొంతు నొక్కి పట్టుకొని ఉన్నాడు. శర్మకు పులిగా మారిపోయిన క్షణం నుంచి తను ఏం చేశాడో తెలియదు. అకస్మాత్తుగా అడవిలో అతనికి మానవ స్వరూపం వచ్చేసరికి తను ఈ అడవికి అసలు ఎందుకు వచ్చాడో, రాజుగారి గొంతును ఎందుకు నొక్కి పట్టుకున్నాడో అర్థం కాలేదు. శర్మ వణికిపోతూ రాజుగారి కాళ్ళ మీద పడి క్షమించమని ప్రార్థించాడు. రాజుకి ఏమీ అర్థం కాలేదు. ఆ సమయంలో పక్కన ఉన్న చెట్టు మీది నుంచి ఒక స్త్రీ దిగి వచ్చింది. ఆమె వనదేవత కాబోలు అనుకున్నాడు రాజు. పైగా పులి నుంచి తనను రక్షించింది ఆ దేవతే అని అనుకొని వెంటనే ఆమెకు నమస్కరించారు. ఆమె వనదేవత కాదు, సోమశర్మ భార్యే. రాజు తెల్లబోయి చూస్తూ ఉన్నాడు. ఆమె రాజుకు తన కథంతా చెప్పింది. పులిగా మారిన భర్త కోసం అడవిలో తిరుగుతూ ఉంటే మచ్చపులి అక్కడికి రావటం సంభవించింది. వెంటనే ఆమె మంత్రం పఠిస్తూ గుర్తుపట్టి చెట్టు ఎక్కి కూర్చున్నది. రాజుపైన ఆ పులి పంజా ఎత్తగానే ఆమె అక్షింతలు చల్లి తన భర్తకు తిరిగి మామూలు స్వరూపం వచ్చేటట్టు చేసింది. తనకు ప్రాణాదానం చేసిన ఆమెను మెచ్చుకొని రాజు సోమశర్మకు తన ఆస్థానంలో గొప్ప ఉద్యోగం ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ భార్యాభర్తలు సుఖంగా కాలక్షేపం చేస్తున్నారు. వాళ్ళ ఇద్దరికీ పులి మంత్రం సరదా తీరడమే కాకుండా నాటి నుంచి వాళ్ళ వంశానికి మచ్చపులి వంశం అని సార్థకమైన పేరు వాడుకలోకి వచ్చింది. కొంతకాలానికల్లా సోమశర్మకు మంత్రం నేర్పిన సన్యాసి మళ్ళీ రావటం తటస్థించింది. ఆయన శర్మ సంగతి విని సంతోషించాడు. ఈ విధంగా పులి మంత్రం అనే ఈ కథ సమాప్తమైంది. ముసుగు మనిషి. కొండాపురం కొమరయ్యకు కొత్తగా పెళ్ళయింది. భార్య భానుమతిని బాడుగ బండిలో కాపురానికి తీసుకువస్తూ దారిలో ఒక ఏరును సమీపించగానే బండిని ఆపమని కిందికి దిగాడు. ఆ సమీపంలో ఒక పాతకాలపు పెంకుటిల్లు ఉన్నది. ఇంటి చుట్టూ ఉన్న కూరగాయల తోటలో తిరుగుతూ కోసిన కాయలను ఒక బుట్టలో వేస్తూ ఉన్నారు 2 మరుగుజ్జు దంపతులు. వాళ్ళని చూసి కొమరయ్య తనలో తాను నవ్వుకుంటూ బండి ఎక్కడం చూసి భానుమతి, పాపం ఆ మరుగుజ్జుల్ని చూసి నవ్వుతున్నారా అని అడిగింది. 4 నెలల క్రితం జరిగిన ఒక సంగతి గుర్తుకు వచ్చి అలా నవ్వాను. అదేమిటో చెప్పమన్నావా అని అడిగాడు కొమరయ్య. చెప్పండి, ప్రయాణంలో కాలక్షేపంగా ఉంటుంది అన్నది భానుమతి. కొమరయ్య చెప్పడం ప్రారంభించాడు. 4 నెలల క్రితం అతడు ఇదే దారిన వస్తూ ఉండగా ఏటికి ఉధృతంగా వరద వచ్చింది. బండివాడు మాట్లాడుకున్న దాంట్లో సగం బాడుగ డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ సరికి చీకటి పడి వర్షం కూడా ఆరంభమైంది. కొమరయ్య దాపుల కనిపించిన పెంకుటింటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఒక మరుగుజ్జు స్త్రీ తలుపు తీసి ఎవరు బాబు, ఏం కావాలి అని అడిగింది. ఏరు పొంగడంతో ఇక్కడ చిక్కుబడ్డాను. ఈ రాత్రికి మీ ఇంట్లో కాస్త తలదాచుకొనిస్తారా అని అడిగాడు కొమరయ్య. దానికేం భాగ్యం బాబు అంటూ పక్క గదిలోంచి బయటికి వచ్చాడు ఆ ఇంటి యజమాని. అతడే మరుగుజ్జు. కొంత పొద్దుపోయాక మరుగుజ్జు దంపతులు బలవంతం చేసిన మీదట కొమరయ్య వాళ్లతో పాటు భోజనం చేశాడు. మాటల మధ్యలో మరుగుజ్జు భార్య, మా తమ్ముడు తమ్మిరాజు సాయంత్రానికల్లా వస్తానని అన్నాడు. ఇంత పొద్దుపోయినా రాలేదు, ఎందువల్లో అంటూ కొన్ని రొట్టెలు కూర ఒక పాత్రలో పెట్టి వంటింట్లో దాచింది.
ముందు గదిలో కొమరయ్యకు మంచం వేసి లోపలి గదిలో పడుకున్నారు మరుగుజ్జు దంపతులు. కొంతసేపటికి అతడికి నిద్ర పడుతూ ఉండగా వీధి తలుపు చప్పుడైంది. ఎవరు అంటూ లేచి కూర్చున్నాడు కొమరయ్య. నేను తమ్మిరాజుని అన్నాడు తలుపు తట్టిన మనిషి. కొమరయ్య వెళ్ళి తలుపు తీస్తూనే అదిరిపడ్డాడు. ఎదురుగా తలతలా మెరుస్తూ ఉన్న కత్తితో ఒక ముసుగు దొంగ. ఇంతలో ఎవరు, మా తమ్ముడు గాని వచ్చాడా అంటూ అక్కడికి వచ్చిన మరుగుజ్జు భార్య ముసుగు దొంగను చూస్తూనే కెవ్వుమని అన్నది. ముసుగు దొంగ చప్పున కత్తిని మరుగుజ్జు భార్య కంఠంకేసి గురిచేసి తన మీదికి దూకబోతున్న కొమరయ్యతో, నువ్వు అడుగు ముందుకు వేశావో ఈ పొట్టిదాని పీక తెగిపోతుంది, జాగ్రత్త అన్నాడు కర్కశంగా. తరువాత ఆమెను అడ్డుపెట్టుకొని దొంగ మరుగుజ్జు భర్త ద్వారా పెట్టెలోని నగలు, డబ్బు మూట కట్టించాడు. కొమరయ్య చేతి ఉంగరంతో పాటు జేబులోని డబ్బు కూడా తీసుకొని దొంగ వీధి తలుపు బయటి నుంచి గడియపెట్టి పారిపోయాడు. మరుగుజ్జు దంపతుల నగలు, డబ్బు పోవటం చూసి కొమరయ్య మనసు విలవిలలాడిపోయింది. తను తొందరపడి తలుపు తెరిచి ఉండకపోతే మరుగుజ్జు దంపతులకు ఇంత ధననష్టం జరిగి ఉండేది కాదు. కొమరయ్య మరుగుజ్జు దంపతులకు క్షమాపణ చెప్పుకోబోతుంటే మరుగుజ్జు భర్త అడ్డుపడి, నీకు చేతులెత్తి మొక్కాలి బాబు, దొంగ కత్తితో నా భార్యను బెదిరిస్తూ ఉండగా నువ్వు తొందరపడి వాడి మీదకి పోయి ఉంటే వాడు నా భార్యను చంపేసి ఉండేవాడు అన్నాడు అమరయ్య చేతులు పట్టుకొని. మర్నాడు తెల్లవారుతూనే కొమరయ్య ఇంటికి వచ్చేశాడు. కానీ అతడికి మనశ్శాంతి లేకుండా పోయింది. అతడు తల్లికి జరిగిందంతా చెప్పాడు. ఆమె చాలా బాధపడి, నీ కారణంగానే ఆ మరుగుజ్జు దంపతులకు ధననష్టం జరిగిన మాట నిజం, 1000 రూపాయలు తీసుకుపోయి వాళ్ళకిచ్చిరా అంటూ కొమరయ్యకు డబ్బిచ్చింది. ఆ డబ్బు తీసుకొని సంతోషంగా బయలుదేరాడు కొమరయ్య. ఏటిలో వరద పూర్తిగా తగ్గిపోవడంతో అతడు చీకటి పడుతూ ఉండగా పడవలో ఏరు దాటి అవతలి ఒడ్డుకు చేరాడు. అయితే అతడు మరుగుజ్జు దంపతుల ఇంటిని సమీపిస్తూనే ఆశ్చర్యపోయాడు. ఇంటి బయట ఆనాటి ముసుగు దొంగ తచ్చాడుతూ ఉన్నాడు. ఒక చెట్టు చాటు నుంచి కొమరయ్య వాణ్ణి గమనించసాగాడు. ఇంతలో పెరటి వైపు నుంచి మరుగుజ్జు భార్య బయటికి వచ్చింది. మళ్ళీ దొంగ ఆమెకు ఏ ఆపద తలపెడతాడో అని కొమరయ్య చప్పున ముందుకు వెళ్ళబోతూ ఉంటే అంతలో ఆమె దొంగను సమీపించి రహస్యంగా ఏదో మాట్లాడి ఇంట్లోకి వెళ్ళింది. దీనితో కొమరయ్యకు అంతా అర్థమైంది. ముసుగు దొంగ మరుగుజ్జు దంపతుల మనిషే. ముగ్గురూ కలిసి తెలివిగా నాటకమాడి అమాయకులైన బాటసారులను దోచుకుంటున్నారన్న మాట. కొమరయ్య క్షణం ఆలస్యం చేయకుండా తలుపు తడుతున్న ముసుగు మనిషిని సమీపించి పిడికిలితో వాడి మెడ మీద బలంగా కొట్టాడు. వాడు కిక్కురు మనకుండా కింద పడిపోగానే వాడి ముసుగు తీసుకొని కత్తిని చేతిలో పట్టుకొని తలుపు తడుతూ, తలుపు తెరవండి, తమ్మిరాజును అని అన్నాడు. విలువైన దుస్తులు ధరించిన ఒక 60 ఏళ్ల బక్కపలచని మనిషి తలుపు తెరుస్తూనే, తమ్మిరాజువా, మీ అక్కయ్య నీకోసం ఎదురు చూస్తుంది అంటూ కొమరయ్యను చూసి గజగజలాడుతూ గోడవారగా కుప్పకూలిపోయాడు. అతడు ఆ రాత్రికి ఆ ఇంట తలదాచుకోవడానికి వచ్చిన పెద్ద మనిషి. ఇదేమీ తెలియని మరుగుజ్జు భార్య పక్క గదిలో నుంచి బయటికి వస్తూ, మా తమ్ముడు తమ్మిరాజు వచ్చాడా అని కొమరయ్యను చూసి కెవ్వుమని అరిచింది. కొమరయ్య కత్తిని ఆమె మెడ మీద ఆనించి, ఏది, సమయానికి మీ ఆయన ఇంట్లో ఉన్నట్టు లేడే అంటూ మరుగుజ్జు భార్య చేత ఇంట్లో ఉన్న డబ్బు, నగలు మూట కట్టించాడు. తరువాత ఆమెను గదిలోకి పంపి బయట గొల్లెం పెట్టాడు. ఆ తరువాత అతడు తీరికగా కూర్చొని మరుగుజ్జు దంపతులకు ఒక లేఖ రాశాడు. మీ బుద్ధులు మీ రూపాలకు తగ్గట్టుగానే ఉన్నవి. లోకంలో దొంగతనం అంత హేయమైన వృత్తి మరొకటి లేదు. ఒంటి మీద పచ్చ బొట్టైనా చెరపగలం, కానీ ఒకసారి దొంగ అన్న ముద్ర పడితే చెరపటం అసాధ్యం. మోసంతో బాటసారులను దోపిడీ చేస్తున్నందుకు మిమ్మల్ని రక్షక భటులకు పట్టించవచ్చు, కానీ మీ రూపాలు చూస్తే మీపై కోపం రావటం లేదు. మీకొక అవకాశం ఇస్తున్నాను. మీ ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో నడుము వంచి కష్టపడితే ఎన్నో రకాల కూరగాయలు పండించవచ్చు. ఆలోచించుకోండి. మీ ఇంట్లో దొరికిన దొంగ సొత్తును ఈ అనాథాశ్రమానికైనా విరాళంగా ఇస్తాను. ఈ లేఖ రాసి ఇంకా గోడవారగా మూర్ఛలో ఉన్న బక్కవాడి జేబులో పెట్టి కొమరయ్య తన ఊరు తిరిగి వచ్చాడు.
ఇదంతా కొమరయ్య భార్యకు చెప్పి ఇప్పుడు ఆ మరుగుజ్జు దంపతుల ఇంటి చుట్టూ ఉన్న కూరగాయ పాదులు, పూల మొక్కలు చూస్తే వాళ్ళు దొంగ బుద్ధులకు స్వస్తి పలికి గౌరవంగా జీవిస్తున్నారని తెలుస్తుంది. అందుకే నేను తృప్తిగా నవ్వుకుంటున్నాను అని అన్నాడు. మీరు తెలివైన వాళ్లే కాక చాలా సాహసవంతులండి. ఈసారి ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ఆ మరుగుజ్జు దంపతులను పలకరించి అభినందిద్దాం అన్నది భానుమతి సంతోషంగా. ఈ విధంగా ముసుగు మనిషి అనే ఈ కథ సమాప్తమైంది. కథ మాటకు మాట. పూర్వం ఒకప్పుడు తంజావూరు రాజ్యాన్ని రఘునాథరాయలు పాలిస్తూ ఉండేవారు. ఆయనకు సంగీతం అంటే మహాప్రీతి. అందుచేత ఎక్కడెక్కడి సంగీత విద్వాంసుల్ని రప్పించి గానసభలు చేయించి గొప్ప గొప్ప బహుమానాలతో సత్కరించటమే కాక వాళ్ళందరితోనూ మీరు నా ఆస్థానంలో విద్వాంసులుగా ఇక్కడే ఉండిపోండి, మడులు, మాన్యాలు, అగ్రహారాలు ఇస్తాను అని చెప్పేవాడు. అలాగే వారు అక్కడే ఆస్థాన విద్వాంసులుగా స్థిరపడిపోతూ వచ్చారు. ఆస్థానంలోని అందరూ గొప్ప విద్వాంసులే అయినా అందరిలోకి మొదట చెప్పవలసిన గాయకురాలు కామాక్షి. కామాక్షి కంఠం ఎత్తితే ఏడిచే పిల్లలు ఊరుకుంటారు. మేసే పశువులు మేత మానేసి నిలబడిపోతాయి. పుట్టల్లో ఉన్న పాములు చక్కా వచ్చి పడగలెత్తి నాట్యం చేస్తాయి. కామాక్షి పాట అంత గొప్ప పాట. అటువంటి విద్వాంసురాలు తన ఆస్థానంలో ఉండటం రఘునాథరాయులకు చాలా గర్వంగా ఉండేది. ఆయన ఆమెకు మధురవాణి అని, వసంత కోకిల అని బిరుదులెన్నో ఇచ్చాడు. కానుకలు, మాన్యాలు మాట లెక్కే లేదు. కామాక్షి గొప్ప గాయకురాలే కానీ అందగత్తె మాత్రం కాదు. అందం లేకపోవటమే కాదు, కురూపి అని చెప్పాలి. అయితేనేం ఆవిడ సంగీతం వినటానికి వచ్చిన వాళ్ళు గానమాధుర్యంలో పరవశలైపోవటమే కాక ఆవిడ అందం ఊసి ఎత్తేవాళ్లే కాదు. ఇలా ఉండగా ఒకసారి రాయలవారి మిత్రుడైన హైదరాబాదు నవాబు సపరివారంగా చూడవస్తున్నట్టు కబురు వచ్చింది. రాయలవారు బ్రహ్మానంద భరితులైపోయారు. అపురూపములైన వినోదాలను ఏర్పాటు చేశారు. నగరము, రాజ్యసభ అద్భుతంగా అలంకరించబడ్డాయి. నవాబు నగరముఖానికి వేంచేసేటంతలో రాయలవారు సపరివారంగా ఎదురు వెళ్లి స్వాగతం ఇచ్చి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంలో జరిగిన పాట కచేరీలో కామాక్షి మహాజోరుగా పాడేసింది. అచ్చా అచ్చా అంటూ నవాబు మరీ మరీ మెచ్చుకొని స్వయంగా లేచి వెళ్ళి తన మెడలోని ముత్యాలహారాన్ని తీసి కామాక్షికి బహుమతి చేశాడు. నవాబు గారికి ఎడమకాలు కొంచెం సొట్ట కావటం చేత ఆయన సభలో కుంటుతూ నడవవలసి వచ్చింది. అది గమనించిన సభ్యులంతా ఇంత గొప్ప నవాబుకి ఈ కుంటికాలు ఏమిటో పాపం అని లోలోపల సానుభూతి కనబరిచారు. అయితే ఆ సానుభూతి అంతా మరుక్షణంలోనే మారిపోయింది. తప్పంతా నవాబుదే. ఆ ముత్యాలహారం కామాక్షికి ఇచ్చిన వాడు చక్కా వస్తే తీరిపోను. అలా రాక ఏదో తెలివిగా మాట్లాడాలనుకొని కామాక్షిని అవమానం చేశాడు అని అన్నారు. ఆమె అందమైనది కాదని అందరికీ తెలిసిన సంగతే. నవాబు ఆమె దగ్గరగా వెళ్ళేటప్పటికీ కామాక్షి కురూపితనం స్పష్టంగా కనబడింది. నవాబు నవ్వుతూ, కామాక్షి, మీకీ సరస్వతి చాలా గుడ్డిదటే అని చలోక్తి విసిరాడు. ఏం ప్రభు, సరస్వతీదేవి గుడ్డిదని సెలవిస్తున్నారే అని అడిగింది. అందుకు నవాబు, హే మియామెంత గుడ్డిది కాకపోతే నీ వంటి కురూపిని ఎట్లా ఆశ్రయిస్తాది? నీ ముఖం చూస్తే డోకు వస్తాది కాదు, అటువంటి ముఖం నీది. అయినా సరస్వతి నీకీ సేత భలే పాడిస్తాది అని అన్నాడు. కామాక్షికి నవాబు గారి హాస్యం అర్థమైంది. విద్వల సరస్వతి ఉత్త అందురాలు కనుకనే నీవు ఇంత కురూపివని తెలుసుకోలేక నిన్ను ఆశ్రయించి నీ చేత ఇంత గొప్పగా పాడిస్తోంది అని ఆయన ఉద్దేశం. ఆ మాటలో కామాక్షి, నువ్వు చాలా బాగా పాడగలవు అన్న మెప్పు ఉంది. నువ్వు కురూపివి సుమా అన్న దెప్పు ఉంది. మెచ్చుకుంటే సంతోషిస్తారు కానీ ఎవరైనా ఇలా దొప్పి పొడిచి మాట్లాడితే ఊరుకుంటారు? తమ అభిమాన గాయకిని అలా అవమానం చేస్తే నవాబు గారని సభలో ఎవరూ మాట్లాడలేకపోయారు. కానీ అందరికీ కోపం వచ్చింది కానీ ఏం చేయగలరు? హైదరాబాదు నవాబాయిరి కోట్ల కొలది కాసులు ఖజానాలో మూలుగుతూ ఉన్న ప్రభువు. అందుచేత కోపం అంతా దిగమింగుకున్నారు ఎవళ్ళ మటుకు వాళ్ళు. కానీ కామాక్షి మాత్రం ఊరుకోలేదు. కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా నవాబుకు సమాధానం చెప్పింది. అందమంటే లేదు కానీ గడుసుదనము, తెలివితేటలు ఏమంత తక్కువ కామాక్షికి? ప్రభు, ఒక్క సరస్వతీదేవి మాత్రమే గుడ్డిది కాదు, ఆవిడ అత్తగారైన లక్ష్మీదేవి కూడా గుడ్డిదే అని అన్నది. ఏమిటి, లచ్చీదేవి కూడా గుడ్డిది అని ఉగ్రుడైనాడు నవాబు.
చిత్తం ప్రభు, కాకపోతే తమ వంటి కుంటివారిని ఆశ్రయించి ఇంతటి గొప్ప ఐశ్వర్యం ఇవ్వటమేమిటి? గుడ్డిది కనుకనే ప్రభువుల కుంటికాలు ఆమె గమనించలేకపోయింది అని అన్నది నిర్భయంగా. ఈ ఎత్తి పొడుపుకి నవాబుకు ఎక్కడా లేని రోషం వచ్చింది. అయితే తప్పంతా తనదే కనుక నోరెత్తలేకపోయాడు. ఈ విధంగా మాటకు మాట అనే ఈ కథ సమాప్తమైంది.